కూటమి ప్రభుత్వంపై చేస్తున్న విమర్శలను టీడీపీ నేత పట్టాభి రాము తిప్పికొట్టారు. ఏపీలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని తెలిపారు. సీఎం చంద్రబాబు రాష్ట్రీయ అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నారని పట్టాభిరామ్ పేర్కొన్నారు. ఈ తరుణంలో గత ప్రభుత్వంపై టీడీపీ నేత పట్టాభి సంచలన వ్యాఖ్యలు చేశారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మఒడి ఒకసారి ఎగ్గొట్టిందని, కోతలు పెట్టుకుంటూ అమలు చేస్తున్నది అని ఆయన విమర్శించారు. టాయిలెట్ల నిర్వహణ పేరుతో 2178 కోట్లు కోత పెట్టారని ఆరోపించారు. ఆ కట్ చేసిన డబ్బులను ఎక్కడికెళ్లాయో తెలియదని పట్టాభిరామ్ వ్యాఖ్యానించారు. ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ఇవ్వాల్సింది ఎంత? జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. కానీ ఇచ్చిందంతా జగన్మోహన్ రెడ్డి 2019-24 మధ్య కేవలం 23,877 కోట్లు. అంటే సుమారు 26,000 కోట్ల రూపాయలు రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులకి యగనామం పెట్టినటువంటి ఘనుడెవరు? జగన్మోహన్ రెడ్డి. ఏమయ్యా జగన్ రెడ్డి, ఈ లెక్క కరెక్టే కదా? నువ్వు నీ భార్య ఆ రోజున ఇంటింటికి వెళ్ళి ఎంతమంది బిడ్డలు ఉంటే అంతమందికి ఇస్తావమ్మా? ఒకళ్ళుంటే 15,000, ఇద్దరుంటే 30,000, ముగ్గురుంటే 45,000 అని చెప్పారు కదా. మరి మీరు చెప్పిన మాట ప్రకారం సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయలు ఈ 67 లక్షల మంది బిడ్డలకు ఇవ్వాలి కదా. 5 సంవత్సరాలకి 50,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి కదా. కానీ మీరు ఇచ్చింది ఎంతమ్మా? ఇచ్చింది ఎంత జగన్ రెడ్డి? 23,877 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని 26,000 కోట్ల రూపాయలకి రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులందరినీ కూడా మోసం చేసి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడతారా? కొద్దిగా అన్నా సిగ్గుండాలి కదా. రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లుల్ని 26,000 కోట్ల రూపాయలకి ముంచి ఇవాళ నిస్సిగ్గుగా మీరు మాట్లాడుతూ ఉన్నారు. పోనీ ఆ ఇచ్చింది కూడా చూడండి. ప్రతి సంవత్సరం కూడా తగ్గించుకుంటూ పోవటం అంతా కటింగే కదా. మనోడు